రాష్ట్రాలకు ఊరటనిచ్చే శుభవార్త. ఈ సీజన్లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జల విద్యుత్ ఉత్పత్తి పునః ప్రారంభమైంది. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో జలాశయం నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం జూరాల స్పిల్వే ద్వారా 1,78,464 క్యూసెంకులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 29,357 క్యూసెంకుల నీరు శ్రీశైలానికి చేరుతుంది. మొత్తంగా 2,07,821 క్యూసెంకుల వరద ప్రవాహం జలాశయంలోకి వస్తుంది. దీంతో శ్రీశైలం జలాశయం కలకలలాడుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 873.20 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 155.26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే జలాశయం త్వరలోనే మరింత నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జల విద్యుత్ ఉత్పత్తి అనంతరం 30,518 క్యూసెంకుల నీటిని నాగార్జున సాగర్ వైపు విడుదల చేస్తున్నారు. దీంతో ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుండగా మరోవైపు దిగువ ప్రాజెక్టులకు కూడా నీటి సరఫరా కొనసాగుతుంది. అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో శ్రీశైలానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డ్యాంలో నీటి మట్టం, నిల్వలు, వరద ప్రవాహాన్ని ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి పునః ప్రారంభం కావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పెరిగి ప్రస్తుతం ఉన్న డిమాండ్ను కొంతమేర తీర్చేందుకు ఉపయోగపడుతుంది. అయితే దీనివల్ల ఇకపై పూర్తిగా పవర్ కట్లు ఉండవని చెప్పడం మాత్రం సరైనది కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.